దేవుడికి సమర్పించే శంకు పుష్పంలో ఎన్నో మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి. హలో అండి, అందరికీ నమస్కారం. ఒక మొక్క ఉంటే చాలు ఎన్నో పువ్వులు ఎన్నో కాయలు వస్తాయి. నేను ఒకటే విత్తనం వేశాను, ఈ ఒక్క మొక్క వచ్చింది. దీనికి మాత్రం రోజు చెట్టు నిండా పూలు వస్తాయి. ఈ పువ్వులు తెంపకుండా ఇలా వదిలేసినప్పుడు ఇలా కాయలు వస్తాయి. ఒక్క కాయలో 6 విత్తనాలు ఉంటాయి. 6 మొక్కలు వస్తాయి అన్నట్టు. చూడండి, ఇలా ఇవి కొంచెం ముదిరాక ఇలా తీసుకొని వాటి విత్తనాలను మనం స్టోర్ చేసుకోవచ్చు. వర్షాకాలంలో ఈ విత్తనాలు నాటినప్పుడు వాటి మొక్కలు వస్తాయి. ఇది తీగ జాతికి చెందింది. మనం ఇలా గుబురుగా కూడా పెంచుకోవచ్చు, తీగలాగా కూడా వేసుకోవచ్చు. చూడండి, దీని విత్తనాలు ఇలా ఉంటాయి. ఇవి తీసి మనము గాజు సీసాలో నిల్వ చేసుకొని వర్షాకాలంలో అవి నాటుకుంటే ఇలా మొక్కలు వస్తాయి. ఇప్పుడు నేను దీన్ని ఇలా పెంచాను, తీగ తీసివేసి ఇలా పెంచుకున్నాను. ఇదేమో తీగ, దీనికి మాత్రం చాలా పూలు పూస్తాయి. నేను ఉదయం తెంపాను ఈ పూలు. ఇది నేలబారు మొక్క, కిడ్నీ సమస్యలు తగ్గిస్తుంది, హార్మోన్స్ బ్యాలెన్స్ కంట్రోల్లో ఉంచుతుంది, లేడీస్కి ఉన్న గర్భాశయ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇవన్నీ వాటంతట అవే కొన్ని మొక్కలు మొలిచాయి. ఇది టమాటో మొక్క.